నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆయనను సన్మానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు. హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు జగదీశ్వర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు. మినీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన హ్యాండ్బాల్ జూనియర్ మహిళా క్రీడా శిక్షణ శిబిరం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అయ్యప్ప పడి పూజలు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధుల బృందం నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శాల్వాతో సత్కరించారు. ఈ సమావేశంలో కీలకంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తు, రాబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించడం జరిగిందని అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. తెలంగాణకు చెందిన 18 మంది బీజేపీ ప్రతినిధులు ప్రధానమంత్రితో సమావేశం కావడం, రాష్ట్ర అభివృద్ధి పథాన్ని బలోపేతం చేయడం మరియు కీలకమైన ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడంపై బీజేపీ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీష్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ డాక్టర్ జేఎన్ వెంకట్తో కలిసి ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వినయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఘనంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మరియు గురుస్వామి విఠలరావు ఆధ్వర్యంలో మహాగణపతికి పంచామృతాలతో అభిషేకం, అనంతరం అయ్యప్ప పడిపూజ, మెట్ల పూజ కార్యక్రమం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని కొలిస్తే సకల సుఖాలు దరిచేరుతాయని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప మాలాధార వేసుకున్న భక్తులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్ విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటన, వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి రైతులతో పలు విషయాలను చర్చించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్ మాట్లాడుతూ సోషల్ సబ్జెక్టుకు సంబంధించిన భారతదేశ వ్యవసాయం పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లడం జరిగిందని, విద్యార్థులు నేరుగా రైతులతో మాట్లాడి పలు విషయాలపై చర్చించి పంట పొలాలు, ఉత్పత్తులు, వంగడాలు, రసాయన క్రిమి సంహారక మందులు మోతాదుల గురించి అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో గల షాదిఖానాలో తెలంగాణ ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ యూనియన్ వ్యవస్థాపకులు కంది కృష్ణారెడ్డి సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, మెదక్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల అధ్యక్షులు, యూనియన్ సభ్యులు పాల్గొని కంది కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా 5 జిల్లాల అధ్యక్షులు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ యూనియన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కంది కృష్ణారెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన లేని లోటు తీరలేనిదని అన్నారు. కార్మికులందరినీ ఒకే చోట చేర్చి యూనియన్ స్థాపించిన కంది కృష్ణారెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని, కార్మికులంతా ఏకంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పుట్టం రమేష్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, మెదక్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్, యూనియన్ సభ్యులు, కార్మికులు తదితరులు ఉన్నారు. जो 11 दिन हुआ देहांत होके आज वो हमारे दरमियान में नहीं रहे, हम उनका संताप सभा करने के लिए हमारे डिस्ट्रिक्ट से 5-6 डिस्ट्रिक्टों से तेलंगाना इलेक्ट्रिकल इंजीनियरिंग रिवाइंडर्स यूनियन की तरफ से जितने भी मेरे भाई, मेरे दोस्त यहाँ पर उनके संताप सभा में आकर उनके गम में शरीक हुए, मैं उनका तहे दिल से शुक्रिया करता हूँ। और आज हम यूनियन में एक करीमनगर का हमारा एक सीनियर मैकेनिक जो फाउंडर है हमारे यूनियन का, उन आज हमारे दरमियान में नहीं रहे, हम उनके साथ उनके गम में हम बराबर के शरीक है। మన ఒక యూనియన్ల నంబర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారి ఆత్మ శాంతించాలని ఇంతమంది
కోరుకున్నారంటే ఇదంతా మన తెలంగాణ మోటార్ వెహికల్ గల ఐక్యతని నాకు చాలా గర్వంగా చెప్తున్నాను. ఇలాంటి యూనియన్ ఉన్నందుకు నేను చాలా గౌరవపడుతున్నాను. ఇంత వ్యవస్థాపన చేసినటువంటి కృష్ణారెడ్డి గారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే నా తోటి మిగతా అభ్యర్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో కొనసాగుతున్న హ్యాండ్బాల్ జిల్లా జూనియర్ మహిళా జట్టు శిక్షణ శిబిరాన్ని ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి సందర్శించి క్రీడాకారులను పరిచయం చేసుకుని జిల్లా జట్టును రాష్ట్ర స్థాయిలో గెలిపించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 29వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరగబోయే 46వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళా హ్యాండ్బాల్ క్రీడల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు అద్భుతమైన ప్రతిభను కనబర్చి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు రాజశేఖర్ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో హవార్డ్ పార్క్ హై స్కూల్ డైరెక్టర్ బాబురావు, హ్యాండ్బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగమోహన్ చక్రు, కార్యదర్శి పింజ సురేందర్, కోశాధికారి గడ్డాడి రాజేష్, కార్యదర్శి రమణ, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. నేను ఇదే ప్రిమిసెస్లో ఇక్కడే చదువుకొని ఇక్కడే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇట్లా రైడ్స్ చేయడం కానీ అక్కడికి వెళ్ళి డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. విన్నారు కదా, సినిమాలో చూస్తారు కదా. సో ఆ ప్రొఫెషన్లో ఉన్నా. నేను ఇక్కడే పుట్టిన. ఆ లాస్ట్ బ్యాక్ సైడ్ ఇంట్లో ఉంటుంటే పుస్తకాలు పట్టుకొని ఇలాగే వచ్చేది. స్కూల్కి వచ్చి చదువుకోవడం. మీకు ఒక శిక్షణ శిబిరం అంటే ఈ క్యాంప్ ఎందుకంటే మెయిన్ ఉద్దేశము అడ్వాన్స్ స్కిల్స్ మన స్కూల్లో మన పీటీ సార్లు చెప్పిన దాన్ని కాకుండా కాంబినేషన్గా సెట్ కావడానికి ఒకటి, కోఆర్డినేషన్ కాంబినేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ద అడ్వాన్స్ టెక్నిక్స్. అండ్ ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ఏమంటే సీనియర్ ప్లేయర్స్ ద్వారా కానీ పీటీ మేడంలో కానీ సార్లు కానీ చెప్పేదాన్ని మీరు దాని స్కిల్ని అబ్జర్వ్ చేసి ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకొని మన నిజామాబాద్ జిల్లాలో మీ జట్టు తరఫున మీరు పాల్గొంటారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో తప్పకుండా నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్లో మంచి పర్ఫామ్ చేసి మరి మెడల్ సాధించాలి. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రధాన అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి అలియాస్ వైశ్రీ పుట్టినరోజు వేడుకలు మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మోర్తాడ్ మండలంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా వైశ్రీ కృషి చేశారని కొనియాడారు. ఈ నేపథ్యంలో బాల్కొండ నేత ముత్యాల సునీల్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఆయన వెంటే ఉంటూ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు మోర్తాడ్ మండలంలో కీలక పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, చరణ్, అనిల్, గంగారెడ్డి, కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి, ఏఎంసీ డైరెక్టర్ మహిబాల్, నవీద్, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ రాజ్పాల్, మాజీ ఎంపీటీసీ అజరుద్దీన్, జమాల్, కీజర్, నాగభూషణ్, మహమ్మద్ అంజాద్, హర్షద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లాల శ్రీనివాస్ వైశ్రీ అన్న గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ అన్న గారి ప్రధాన అనుచరుడైనటువంటి తాను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో ఉద్యమం చేసిన వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి సీనియర్ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలకు అండగా ఉంటూ ఎన్నో సేవలు చేస్తున్నటువంటి వారికి ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఎందరికో ప్రజలు సేవ చేయాలని కోరుకుంటున్నాను. మన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ అన్న గారి ముఖ్యాంశరుడు మా వైశ్రీ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే జన్మదినంతో మళ్ళీ ఇంకెన్నో పదవులు ముందు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే తెలంగాణ ఉద్యమకారుడు ముత్యాల సునీల్ అన్న గారి అనుచరుడు కాబట్టి ఇంకా రావాలని కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. బాల్కొండ మండలంలోని వన్నెల్బి గ్రామంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు నాగేశ్ శర్మ ఆధ్వర్యంలో గణపతి హోమం, పంచామృతాలతో అభిషేకం, అనంతరం అయ్యప్ప మెట్ల పూజ అభిషేకం నిర్వహించారు. అయ్యప్ప మాలాధారులు స్వామి శరణం అంటూ భజన కార్యక్రమాలు చేపట్టారు. బాల్కొండ, వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్ మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి భిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, పురోహితులు తదితరులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినట్టుగా ఇక్కడ అందరూ అమ్మసాములు అయ్యప్ప వెంకటేశ్వర స్వామి చూసే లోపల కొట్టేస్తారు. కల్లారా చూడలేము. మేమైతే 40 రోజులు కష్టపడి
అన్ని చేసిపోయినా అక్కడ పోయినాక పూజ చేస్తుంటారు, దర్శనం అవుతుంది. కాకపోతే అభిషేకం కల్లారా చూడాలంటే అక్కడ దర్శనం అవడం చాలా కష్టం. గురుసాముల తెలుపు ఈ సీజన్ పోయినప్పుడు అక్కడ కష్టమైతే ఇక్కడ మనకు చూడస్వామి అక్కడ చూడలేని భాగ్యాన్ని మనకు బందెల్పి గ్రామంలో మనం చూసే భాగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి కల్లారా అయ్యప్ప స్వామి అభిషేకం అందరూ చూడండి. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాలకు చెందిన వాగ్దేవి మధుశ్రీలు ఉషు ఛాంపియన్షిప్ గేమ్లో నేషనల్ లెవెల్కి ఎంపికైనట్లు గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు జైడి రమేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ ఈ నెల ముప్కాల్ మండల కేంద్రంలో జరిగిన ఇంటర్ డిస్టిక్ ఉషు ఛాంపియన్షిప్ పోటీల్లో పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బంగారు పథకంతో పాటు మెమోంటోను సాధించారని అన్నారు. ఈ పోటీలలో వాగ్దేవి మధుశ్రీలు పంజాబ్లో డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జరిగే నేషనల్ లెవెల్ క్రీడలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించడం జరిగిందని తెలిపారు. ఇందుకు సహకరించిన ఫిజికల్ డైరెక్టర్ గంగాధర్కు, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జైడి రమేష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ గంగాధర్, సీనియర్ ఉపాధ్యాయులు, స్టాఫ్ సెక్రటరీ గంగనరసయ్య, దేవానంద్, మదర్, సుధీర్ కుమార్, గోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టోర్నమెంట్లో మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తరఫున మంచి ప్రతిభ కనబర్చి మా పచ్చన్నలు కూడా ఉపాధ్యాయులు, మా పచ్చన్నలు కూడా విద్యార్థినులు చక్కగా ప్రతిభ కనబరిచారు. తర్వాత మన తెలంగాణ ఉష్ టోర్నమెంట్లో ముక్కాల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. అందులో మంచి ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించి ఉపాధ్యాయ బృందానికి, అలాగే మా గ్రామాభివృద్ధి కమిటీకి, గ్రామస్తులకు మంచి పేరు తెచ్చినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. తర్వాత తెలంగాణలో నేషనల్ లెవెల్ మీటింగ్ కోసం సెలక్షన్లో కూడా మా విద్యార్థులు అక్కడ ప్రతిభ కనబర్చి నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాల, మా పీడి గంగాధర్ సారు, మా ఉపాధ్యాయులందరూ కూడా ఆ పిల్లలను ప్రోత్సహించి ఈ విధంగా మంచి తీర్చిదిద్దినందుకు పిల్లలకు అభినందనలు చెల్లిస్తూ మా ఉపాధ్యాయ బృందాన్ని కూడా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మా పాఠశాలకు ఎప్పుడు ఎల్లవేళ సహకరించే విడిసి సభ్యులకు కానీ, తర్వాత గ్రామ పెద్దలకు కానీ, ఇతర యువకులందరూ కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని శాంబాబి ఉన్నత పాఠశాలలో బుధవారం ఎస్ఐ నరేష్ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలంలో కంప్యూటర్ల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో విద్యార్థులకు వాటిపై మక్కువ పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రాజ్, కరెస్పాండెంట్ రవీన్ ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో కంప్యూటర్ క్లాసులో కంప్యూటర్ అనేది ఇప్పుడే కాదు, అంటే మేము చదువుకున్నప్పటి నుంచే కంప్యూటర్ అనేది మన నిజ జీవితంలో ఒక విలీనం అయిపోయింది. ఫస్ట్ మన మొబైల్ కన్నా ముందు మనము కంప్యూటరే వాడినాం, మన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి స్కూల్స్లలో కంప్యూటర్ ఎక్కువ వాడకం చేయలేక అది మనం ఎక్కువ దానిపైన దృష్టి పెట్టలేకపోయినాం. ఎక్కువ మొబైల్ వాడకమే మనకు అలవాటు అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు మన శాంబాబి స్కూల్లో కంప్యూటర్ క్లాసులు చెప్పడము, దాని వల్ల మీకు అవేర్నెస్ కల్పించడము, ఇది కూడా అదృష్టంగా భావించాలి. కరెస్పాండెంట్ సార్కి తర్వాత టీచర్లకు, అంటే మన పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కంప్యూటర్ ఎలా వాడాలో ChatGPT కానీ, AI టూల్స్ కానీ వాటిపైన అవగాహన కల్పించాలని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా NREGS నిధుల నుండి నాగాపూర్ గ్రామంలో షెట్పల్లి నారాయణ తన సొంత భూమిలో పశువుల షెడ్డుకు భూమి పూజ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ రైతు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ముందు కూడా దశల వారీగా పనులు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తామని బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్న నరసయ్య, పంచాయతీ సెక్రటరీ వికాస్, NREGS APO ఇందిరా, ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర్, కారబర్ అబ్దుల్ కలీం, నాగపూర్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా రోజురోజుకు చలి పంజా విసురుతోంది. ఇక్కడ గ్రామాలు అడవి ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో రాత్రి సమయంలో మొదలు మంచు కురుస్తుంది.
ఉదయం సాయంత్రం సమయంలో స్వెటర్లు వేసుకున్న చలి తగ్గటం లేదు. మండల వ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 10 రోజుల్లో వాతావరణంలో మార్పులు రావడంతో చలి రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. చలి నుండి ఉపశమనం పొందడానికి చలి మంటలు వేసుకుంటూ సేద తీరుతున్నారు. కొంతమంది టీ కాఫీలు తాగి ఉపశమనం పొందుతున్నారు. అలాగే పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగులు వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు కూలీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల ఆస్తమా జబ్బు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చలి తీవ్రత పెరిగే కొద్దీ శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని, ఉదయాన్నే బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమమని వైద్యులు పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, జ్వరం దగ్గు సమస్యలు ఉన్నవారు వెచ్చని వాతావరణంలో ఉండేలా చూసుకోవాలని, అవసరమైన ఎంతైనా ఉందని, వృద్ధులు చిన్నారులతో పాటు అన్ని వయసుల వారు స్వెటర్లు జర్కిన్ మంకీ టోపీలు ధరించడం మేలు అని, శీతల పానీయాలకు ఐస్ క్రీంలకు దూరంగా ఉంటూ బయటకు వెళ్ళినప్పుడు చెవుల్లోకి దూది పెట్టుకొని వెళ్లడం మంచిదని మండల వైద్యాధికారి డాక్టర్ అరవింద్ ప్రజలకు సూచించారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడం వల్ల వాతావరణంలో తేమ పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తులో నిమ్ము, సిఓపిడి, బాగా క్రానిక్ ఊపిరితిత్తుల డిసీజులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండగలరు. ముఖ్యంగా ఆస్తమా గాళ్ళు కానీ సిఓపిడి కానీ చిన్నపిల్లలు కానీ ఈ వాతావరణంలో ఎక్స్పోజ్ కాకుండా ఎటు బయటకు వెళ్ళినా స్వెటర్స్ కానీ హెడ్ క్యాప్స్ కానీ ధరించి చల్లటి గాలులకు దూరంగా ఉండాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్లు, ఊపిరితిత్తులో నిమ్ము ఉన్న వాళ్ళు మీ మందులు జాగ్రత్తగా వాడుకుంటూ ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో సందర్శించగలరు. ముఖ్యంగా చిన్నపిల్లలకు నిమోనియా సమస్యలు ఎక్కువ వస్తాయి కాబట్టి వేడి వేడి వాతావరణంలో ఉంచి వేడి వేడి ప్లేసులలో ఉంచగలరు. ముఖ్యంగా స్వెటర్స్, హెడ్ క్యాప్స్ ధరించగలరు. ఎక్కువ ఐస్ క్రీమ్స్, చల్లటి చాక్లెట్స్, చల్లటి వాటర్ తీసుకోకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. గ్రామ పంచాయతీ వారు ట్యాంకర్ ద్వారా అప్పుడప్పుడు నీటి సరఫరా చేస్తున్నారని, నీటిని అందిస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ దాహార్తిని తీర్చాలని వేడుకుంటున్నారు. దర్బల్లి మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల సమీపంలోని మాలగుట్ట పక్కన ఉన్న గోసంగి కాలనీ వాసులు గుక్కెడు త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాదువే కరువయ్యారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో తెలుగుదేశం పాలనలో మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ట్యాంక్ ఏర్పాటు చేశారని, ట్యాంక్ నుండి మిషన్ భాగీరథ నీటిని సరఫరా చేస్తున్నారని, బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్యాంక్ నుండి వచ్చే నీటి పైపుల ధ్వంసం కాగా ఆ కాలనీకి నీరు రాక వారం రోజులు అవుతుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వాటర్ ట్యాంక్ నుంచి నీరు వచ్చే సమయంలో కొంతమంది మోటార్ బిగించుకొని తమ స్వంత ట్యాంకులకు నీళ్లు తీసుకోవడం ద్వారా తమకు నీళ్లు రావటం లేదని, ఇట్టి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవటం లేదని అన్నారు. గత 3 నెలలుగా నీళ్లు రావటం లేదని కాలనీవాసులు మీడియా ముందు వాపోయారు. అధికారులు స్పందించి తమకు నీళ్లు ఇప్పించాలని మొరపెట్టుకుంటున్నారు. మాకు సిలిండర్ మాపు కాలేదు. ఇది మొత్తం చేతు గుర్తు అని మేము గొప్ప చేసినాం కానీ మాకు ఇది అవుతుంది. నీళ్ళు రాక ఇప్పుడు తాగమంటే 2-3 నెలలు అవుతుంది. ఎట్లా ఉండాలా? మేము ఊళ్ళో ఉంటేనే ఊళ్ళోకి చెడ్డ తెచ్చుకోవచ్చు. పుట్టకు రాళ్ళు దొంగకొంటున్నాం ఇది లేదు. ఇదైతే కాయ దయచేసి మాకు కరెంట్ బిల్స్ కడతాను సార్. ఓట్లే కన్నా ముందు కుండీలు కట్టిస్తాము, మీకు నీళ్ళ సల్వ చేస్తామని అంటున్నారు. ఇక ఓట్లకి వెళ్ళగానే వాళ్ళు ఏం కట్టిస్తలేరు, చేస్తారో మాకు నీళ్ళ సల్వతే లేదు. సారు దయచేసి మాకు నీళ్ళు కావాలా, మీరు నా ఏం తెంపాలి అంతే. నీళ్ళు లేని పై పిల్లలు అందరూ ఎట్లా ఏం చేసుకున్నా అస్సలే లేదు. కుండి ఒక కుండి కూడా లేదు ఇటు ఈ గల్లీకి. నెల 2 నెలలు అవుతుంది కానీ అవస్థ ఇట్లా అంటే అచ్చుకుంటా పోతున్నాయి, బంద్ అయినాయి. ఇప్పుడు మొత్తం అయితే వారం రోజులు అవుతుంది, మొత్తమే బంద్ అయ్యి అట్లా బంద్ అయినాయి. ఇప్పుడు నీళ్లు కూడా ట్యాంకర్లు తెచ్చేటోళ్ళు కూడా మంచికి 50 ఇస్తేనే పోతున్నారు. అంటే ఒక్కళ్ళకి 50 రూపాయలు, ఒక్క ఇంటికి 50 రూపాయలు. అవి కూడా 4-5 బిందెలు పోసి కూడా పక్క జరుగుతున్నారు. అవి సరిపోతాయి. మీరు ఇచ్చిరమ్మా పైసలు? ఇచ్చిరా మీరు? ఏమన్నా ఇచ్చినాం. మరి మేము ఎట్లా బతకాలా, ఎట్లా పని చేసుకోవాలా? ఏమైంది? నీళ్ళు వస్తున్నాయి కదా ఎన్ని రోజుల దాకా? ఎన్ని రోజులు? ఇప్పుడు 6 రోజులకి ఎక్కాయి, 2 నెలలు అవుతున్నది తక్కెక్క. 7 దాకా మేము తసీగాల నీళ్లుంటేనే పని. అయ్యా నీళ్లు లేని ఏడుకెళ్ళి బతకాలా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆయనను సన్మానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు.
హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు జగదీశ్వర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు. మినీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన హ్యాండ్బాల్ జూనియర్ మహిళా క్రీడా శిక్షణ శిబిరం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అయ్యప్ప పడి పూజలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.